నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ సీజన్ అరంగేట్రంలోనే పంజాబ్ కింగ్స్కు మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో పంజాబ్కు ఇది మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్ పైనే చర్యలు తీసుకున్నారు. అయితే ఇదే పొరపాటు మళ్లీ జరిగితే జరిమానా మొత్తం పెరగడంతో పాటు టీంలోని అందరికీ కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. లెగ్ స్పిన్నర్ చాహల్ తన అనుభవాన్నంతా రంగరించి మిడిల్ ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చాహల్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీయగా పేసర్ వైశాఖ విజయ్ కుమార్ 34 పరుగులిచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. వీరిద్దరి ధాటికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్లో శుభ్మన్ గిల్ 39, జాస్ బట్లర్ 38 చేసి ఓ మోస్తారుగా రాణించినప్పటికీ భారీ స్కోరు సాధించలేకపోయారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బౌలింగ్తో పంజాబ్ టాప్ ఆర్డర్ను వణికించాడు. అయితే తన అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కాన్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిల్లోనూ అద్భుతమైన షాట్లతో అలరించిన కాన్లీ కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి పంజాబ్ కింగ్స్ను విజయ తీరాలకు చేర్చాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 37 పరుగులతో అందించిన సహకారంతో పంజాబ్ మరో 5 బాల్స్ మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. గెలుపుతో సీజన్ను ప్రారంభించడం శ్రేయస్ అయ్యర్కు ఊరటనిచ్చే అంశమే అయినా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్ విషయంలో సమయాన్ని వృధా చేయకుండా ఉండటం ఇప్పుడు శ్రేయస్కు కీలకంగా మారింది. ఐపీఎల్ రూల్స్ కఠినంగా ఉన్న నేపథ్యంలో తర్వాతి మ్యాచ్ల్లో సమయపాలన పాటించకపోతే కెప్టెన్గా నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి గెలుపు జోష్ను కొనసాగిస్తూనే మైదానంలో క్రమశిక్షణను కాపాడుకోవడం పంజాబ్ కింగ్స్ తదుపరి లక్ష్యం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.